ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మీనరాశి వారికి జూన్ 17, 18, 19, 20 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో చాలా కాలంగా సమాధానం దొరకని ఒక ప్రశ్నకు జవాబు దొరికే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీ ముందు 2 మార్గాలు రాబోతున్నాయి. ఆ 2 మార్గాల్లో ఒకటి మీకు లాభాన్ని, గౌరవాన్ని, ప్రశాంతతను ఇస్తే, మరో మార్గం మళ్ళీ అదే పాత బాధలను, అదే మోసాలను, అదే నిరాశలను మీ ముందుకు తీసుకురావచ్చు. మీనరాశి వారిలో చాలామందిలో ఒక ప్రత్యేక స్వభావం కలిగి ఉంటారు. ఎవరికైనా ఒకసారి మనసు ఇస్తే పూర్తిగా నమ్మేస్తారు. ఎదుటి వ్యక్తి మాటలను అనుమానించకుండా హృదయంతో స్వీకరిస్తారు. కానీ అదే వారి జీవితంలో పెద్ద బలహీనతగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి. గత కొన్ని సంవత్సరాలలో ఎంతమందిని నమ్మారు? వారిలో ఎంతమంది నిజంగా మీకు తోడుగా నిలిచారు? మీరు చేసిన మంచిని గుర్తుపెట్టుకున్న వారు ఎంతమంది? చాలా సందర్భాల్లో మీరు సహాయం చేసిన వారే మీ వెనుక మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి. మీరు ఆదుకున్న వారే మీ నమ్మకాన్ని ఉపయోగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు మీనరాశి వారు పదే పదే మోసపోతున్నారు? దానికి కారణం వారి అదృష్టం కాదు, వారి మనసు. మీరు ప్రతి ఒక్కరిలో మంచిని చూడడానికి ప్రయత్నిస్తారు. ఎవరో ఒకరు తప్పు చేసినా పర్లేదు, పరిస్థితులు అలాంటివై ఉంటాయి అని క్షమిస్తారు. కానీ ప్రతి వ్యక్తి మీలాంటి మనసు కలిగి ఉండడు. మీరు నిజాయితీగా ఉన్నంత మాత్రాన ఎదుటివారు కూడా నిజాయితీగా ఉంటారని అనుకోవడం చాలాసార్లు మీకు నష్టాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు జూన్ 17 నుంచి 20 మధ్య ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న ఒక వ్యక్తి కానీ, లేదా ఇటీవల పరిచయమైన వ్యక్తి కానీ ఒక నిర్ణయం తీసుకునే స్థితిలో మిమ్మల్ని ఉంచవచ్చు. బయటకు చూస్తే ఆ అవకాశం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెంటనే అవును అని చెప్పాలనిపించవచ్చు. కానీ ఇక్కడే జాతకం ఒక హెచ్చరిక ఇస్తుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ ముందు వచ్చే ప్రతి అవకాశం బంగారం కాదు. కొన్ని అవకాశాలు బయటకు వెలుగులా కనిపించినా లోపల చీకటిని దాచుకొని ఉండొచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి పరిస్థితి గతంలా లేదు. ఇప్పటి వరకు మీరు మోసపోయిన సందర్భాల్లో ఒక విషయం కామన్గా అనిపిస్తుంది. మీ మనసు చెప్పిన హెచ్చరికలను మీరు పట్టించుకోలేదు. లోపల ఎక్కడో ఒక అనుమానం వచ్చినా అలా అనుకోవడం తప్పు అని మీరే మిమ్మల్ని ఒప్పించుకున్నారు. కానీ ఈసారి విశ్వం మీకు మరో అవకాశం ఇస్తుంది. మీరు ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి మోసం జరగకముందే దాని నీడ మీకు కనిపించే అవకాశం ఉంది. అది ఒక వ్యక్తి ప్రవర్తనలో కావచ్చు, ఒక మాటలో కావచ్చు, ఒక చిన్న సంఘటనలో కావచ్చు. కానీ ఆ సంకేతాన్ని మీరు గుర్తించగలిగితే మీ జీవితంలో చాలా పెద్ద సమస్యను ముందుగానే తప్పించుకోగలుగుతారు. ఇక్కడే ఆ 2 మార్గాలు కనబడతాయి. మొదటి మార్గం మీరు ఎప్పటిలాగే హృదయాన్ని మాత్రమే నమ్మి ముందుకు వెళ్ళే మార్గం. రెండో మార్గం మనసుతో పాటు వివేకాన్ని కూడా ఉపయోగించే మార్గం. ఈ రెండిటిలో ఏది ఎంచుకుంటారో దానిపైనే ఈ 4 రోజుల ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జూన్ 18వ తేదీ తర్వాత మీనరాశి వారికి ఒక శుభ సంకేతం కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం కదలికలోకి వచ్చే అవకాశం ఉంది. అది డబ్బు విషయంలో అయినా, ఉద్యోగ విషయంలో అయినా, లేక సంబంధాల విషయంలో అయినా అనే విషయం కూడా క్లారిటీగా ఈ 2 మార్గాల్లో ఏది ఎంచుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ జాతకం ఒక బలమైన హెచ్చరిక కూడా ఇస్తుంది. మీరు గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి గురించి మళ్ళీ ఒక వార్త వినే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తారా? లేదా మీరు ఎదురు చూడని ఒక నిజం బయటపడుతుందా? అసలు జూన్ 18 తర్వాత మీనరాశి వారిలో జీవితంలో జరగబోయే అసలు సంఘటన ఏమిటి? మరి ఆ 2 మార్గాల్లో నిజంగా అదృష్టానికి దారి తీసేది ఉందా? మరి జూన్ 18 తర్వాత మీనరాశి వారి జీవితంలో కనిపిస్తున్న ప్రత్యేకమైన మార్పు ఏమిటి? జాతక సూచనల ప్రకారం గత కొన్ని నెలలుగా మీ మనసులో కలవరపెడుతున్న ఒక విషయం ఇప్పుడు స్పష్టత వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇంతకాలం మీరు సందేహంలో ఉన్న ఒక నిర్ణయం, ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి గురించి నిజం బయటపడే సమయం దగ్గర పడుతుంది. చాలామంది మీనరాశి వారు ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. బయటకు అన్నీ బాగానే అనిపిస్తున్నా లోపల మాత్రం ఒక అసంతృప్తి ఉంటుంది. ఎక్కడో ఏదో సరిగ్గా లేదు అనే భావన తరచూ కలుగుతూ ఉంటుంది. కొందరికి అది కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, మరికొందరికి స్నేహితుల గురించి కావచ్చు.
ఇంకొందరికి ఆర్థిక వ్యవహారాల లేదా ఉద్యోగానికి సంబంధించి కావచ్చు. ఇక్కడే విషయం ఏమిటంటే మీ అంతరాత్మ ఇప్పటికే కొన్ని సంకేతాలను ఇస్తుంది. కానీ గతంలో జరిగిన మోసాల కారణంగా మీరు మీ ఆలోచనలనే నమ్మలేని స్థితికి చేరుకున్నారు. ఎవరినైనా అనుమానిస్తే తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. నమ్మితే మళ్ళీ మోసపోతానేమో అనిపిస్తుంది. అందుకే మీరు 2 దారుల మధ్య నిలబడి ఉన్నారు. అయితే ఈసారి గ్రహస్థితులు మీకు ఒక బలమైన సందేశం ఇస్తున్నాయి. ఎదుటి వారి మాటలు కాకుండా వారి చర్యలను గమనించు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి అసలు స్వరూపం మీకు కనిపించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి చాలా కాలంగా మీ చుట్టూ ఉండొచ్చు. మీ విజయాలను చూసి నవ్వినట్టే నటించుండొచ్చు. మీ కష్టాలను విని సానుభూతి చూపినట్టే అనిపించుండొచ్చు. కానీ లోపల మాత్రం మీ గురించి వేరే ఆలోచనలు కలిగి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది మీనరాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తారు. ఎదుటివారు చెప్పిన మధురమైన మాటలకు నమ్మేస్తారు. కానీ జాతకం చెప్తుంది ఏమిటంటే ఈసారి మాటల కంటే ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే నిజం అక్కడే దాగి ఉంది. జూన్ 19వ తేదీ ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. ఆ రోజు మీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమందికి అది డబ్బుకు సంబంధించిందైనా కావచ్చు. కొంతమందికి అది భాగస్వామ్యం లేదా ఒప్పందానికి సంబంధించి కావచ్చు. ఇంకొంతమందికి అది వ్యక్తిగత సంబంధాలకు సంబంధించింది కావచ్చు. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒక ప్రశ్న మీరే మిమ్మల్ని అడగాలి. ఈ వ్యక్తి గతంలో నా కోసం నిజంగా ఏం చేశాడు? ఎందుకంటే ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే మీ భవిష్యత్తు దిశను నిర్ణయించవచ్చు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన ఒక వ్యక్తి ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి రావచ్చు. మీరు మౌనంగా చేసిన కష్టం ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా గుర్తింపు రాకపోయినా ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారే సూచనలు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఒక జాగ్రత్త అవసరం. ఎందుకంటే ప్రతి ప్రశంస నిజమైనది కాదు. ప్రతి చిరునవ్వు హృదయం నుంచి వచ్చినది కాదు. ప్రతి సహాయం వెనక నుంచి ఉద్దేశం వేరే ఉండొచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒకసారి పరిశీలించండి. అది నిజంగా మీకు ఉపయోగపడుతుందా? లేక మళ్ళీ ఒక కొత్త సమస్యకు కారణమవుతుందా? ఇక్కడే ఆ 2 మార్గాలు అసలు అర్థం బయటపడుతుంది. మొదటి మార్గం ఎవరినైనా వచ్చి చెప్పేదాన్ని వెంటనే నమ్మే మార్గం. రెండో మార్గం సమయం తీసుకొని గమనించి నిజాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే మార్గం. జాతకం ప్రకారం రెండో మార్గం మీకు శుభాన్ని తీసుకురాగలదు. ఎందుకంటే ఈసారి మీ అదృష్టం కన్నా మీ నిర్ణయం బలంగా పనిచేస్తుంది. కానీ ఒక పెద్ద ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. జూన్ 20వ తేదీ ఎందుకు ఒక ప్రత్యేకమైన యోగంలా కనబడుతుంది? ఆ రోజు మీనరాశి వారి జీవితంలో జరిగే ఒక సంఘటన ఈ ఏడాది మిగిలిన నెలల దిశను కూడా మార్చగలదని జాతక సూచనలు చెబుతున్నాయి. అది ధనానికి సంబంధించినదా, ఒక వ్యక్తి తిరిగి రావడానికా, లేదా చాలా కాలం ఎదురుచూస్తున్న శుభవార్త? మరి జూన్ 20న ఏం జరగబోతుంది? జాతక సూచనలను పరిశీలిస్తే ఈరోజు ఒక ముగింపు మరియు ఒక ప్రారంభం కలిసి కనిపిస్తున్నాయి. జూన్ 20వ తేదీని అంటే చాలా కాలంగా మీ మనసును బరువుగా ఉంచిన ఒక విషయం క్రమంగా ముగిసే దిశకు చేరుకుంటుంది. అదే సమయంలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకునే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏముంది? ఈ శుభ ఫలితాలు అందరికీ ఒకే విధంగా కనిపించవు. ఎందుకంటే గత 3 రోజులలో మీరు తీసుకున్న నిర్ణయాలే జూన్ 20న ఫలితాల రూపంలో కనిపించబోతున్నాయి. ఒకటి హృదయంతో మాత్రమే నిర్ణయాలు తీసుకునే మార్గం. మరొకటి హృదయంతో పాటు వివేకాన్ని కూడా ఉపయోగించే మార్గం. ఈ రెండిటిలో మీరు ఏది ఎంచుకున్నారో దానికి తగ్గ ఫలితం ఇప్పుడు బయటపడే సమయం వచ్చింది. చాలామంది మీనరాశి వారికి గతంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే వాళ్ళు ఇతరుల కోసం ఆలోచిస్తారు, కానీ తమ కోసం మాత్రం చాలా తక్కువగా ఆలోచిస్తారు. ఎదుటి వారికి నష్టం జరగకూడదని చూసే క్రమంలో తమకే నష్టం జరిగినా భరిస్తారు. ఇది గొప్ప లక్షణమే అయినా ప్రతి సందర్భంలో అది మీకు ఉపయోగపడదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మీలా ఆలోచించరు. ఈ 4 రోజుల గ్రహస్థితులు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించబోతున్నాయి. మంచివారిగా ఉండడం వేరు, అమాయకులుగా ఉండడం వేరు. ఇప్పటి వరకు మీరు ఈ రెండిటికి ఒకటిగానే భావించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ తేడా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ జీవితంలో ఇటీవల జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకోండి. ఎవరో ఒకరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం, ఎవరో మీ నమ్మకాన్ని ఉపయోగించుకోకపోవడం, లేదా మీరు చేసిన మంచిని గుర్తించకపోవడం. ఆ సంఘటన అప్పట్లో బాధ కలిగించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది మీకు ఒక హెచ్చరికలా పనిచేస్తుంది, అర్థమవుతుంది. ఎందుకంటే అది అనుభవం ఇప్పుడు మీరు మరో పెద్ద తప్పు చేయకుండా కాపాడుతుంది. జూన్ 20 చుట్టూ ఒక కొత్త వ్యక్తి, కొత్త అవకాశం లేదా కొత్త ఆలోచన మీ జీవితంలోకి రావచ్చు. ఇది ఉద్యోగ రూపంలో కావచ్చు, వ్యాపారం రూపంలో కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధాల రూపంలో కూడా ఉండొచ్చు. కానీ ఈసారి ఒక తేడా ఉంటుంది.
గతంలో లాగా మీరు వెంటనే నిర్ణయం తీసుకోరు. ముందు గమనిస్తారు, ఆలోచిస్తారు, విశ్లేషిస్తారు. అదే మీకు లాభాన్ని తీసుకురాగల అంశంగా కనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం కూడా కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న ఒక కోరిక ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీరు దానిని వదిలేశారని అనుకున్న విధి దానిని మళ్ళీ మీ దృష్టికి తీసుకురావచ్చు. ఇది కొందరికి కెరీర్‌కు సంబంధించింది కావచ్చు. మరికొందరికి కుటుంబం లేదా సంబంధాలకు సంబంధించింది కావచ్చు. ఇంకొందరికి ఆర్థిక అభివృద్ధికి సంబంధించింది కావచ్చు. కానీ ఇక్కడ ఒక పరీక్ష ఉంటుంది. మీరు పాత భయాలను వింటారా? లేదా కొత్త అవకాశాన్ని స్వీకరిస్తారా? ఎందుకంటే చాలామంది మీనరాశి వారు గత మోసాల కారణంగా కొత్త అవకాశాలను కూడా అనుమానించే స్థితికి చేరుకున్నారు. అది సహజమే, కానీ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మోసం చేయడానికి రారు. ప్రతి అవకాశం ప్రమాదం కాదు. అందుకే ఈసారి మీకు వచ్చిన సంకేతాలను ప్రశాంతంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడే అదృష్టం మీ వైపు తిరగడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక అంశం ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. అయితే ఇంకా ఒక రహస్యం మిగిలే ఉంది. ఈ 4 రోజుల ఫలితాల్లో అత్యంత ముఖ్యమైన విషయం డబ్బు కాదు, ఉద్యోగం కాదు, సంబంధాలు కూడా కాదు. అయితే అదేమిటి? ఎందుకంటే ఈ 4 రోజులు మీనరాశి వారికి ఒక మలుపుగా మారొచ్చని జాతక సూచనలు చెబుతున్నాయి. అసలు మీరు ఎంచుకోవాల్సిన సరైన మార్గం ఏది? ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో మోసాలు తగ్గాలంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి? జాతక సూచనలు చెప్తున్న సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. అది డబ్బు కాదు, అది ఉద్యోగం కాదు, అది కేవలం ఒక వ్యక్తి గురించి కూడా కాదు. అది మీ నిర్ణయం శక్తి. అవును, మీనరాశి వారికి జూన్ 17, 18, 19, 20 తేదీల్లో ఏర్పడుతున్న ప్రధాన మార్పు బయట ప్రపంచంలో కంటే ముందుగా మీ ఆలోచనల్లో కనిపించబోతుంది. ఇప్పటి వరకు మీరు చాలాసార్లు ఒకే తప్పును పునరావృతం చేశారు. ఎవరో ఒకరు మీకు ప్రేమ చూపిస్తే నమ్మారు. ఎవరో ఒకరు మద్దతు ఇస్తామని చెబితే నమ్మారు. ఎవరో ఒకరు భవిష్యత్తు గురించి పెద్ద మాటలు చెప్తే నమ్మారు. అందులో తప్పేమీ లేదు. కానీ మీరు ఒక విషయం మర్చిపోయారు. నమ్మకం సంపాదించుకోవాల్సినది ఉచితంగా ఇవ్వాల్సినది కాదు. ఈ 4 రోజుల గ్రహస్థితులు మీకు ఇదే పాఠాన్ని నేర్పించడానికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. జూన్ 17న ఒక సందేహం మొదలవుతుంది. జూన్ 18న ఒక సంకేతం కనిపిస్తుంది. జూన్ 19న ఒక నిర్ణయం ఎదురవుతుంది. జూన్ 20న ఆ నిర్ణయం సరైందా కాదా అనే విషయం స్పష్టమవుతుంది. ఇదే ఈ 4 రోజుల అసలు సీక్రెట్. చాలామంది మీనరాశి వారు ఇప్పుడు ఒక కీలక మలుపు దగ్గర నిలబడి ఉన్నారు. గతాన్ని పట్టుకొని ఉండాలా, లేక భవిష్యత్తు వైపు అడుగు వేయాలా? గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారిని గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉండాలా, లేక వారి వల్ల నేర్చుకున్న పాఠాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలా? ఈ ప్రశ్నలకు మీరిచ్చే సమాధానమే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ఎందుకంటే జాతకం చెబుతున్నది ఒక ముఖ్యమైన విషయం. మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసింది ఇతరులు కాదు, వారికి మీరు ఇచ్చిన 2 అవకాశాలు. మొదటి తప్పు వారి తప్పు కావచ్చు, కానీ అదే వ్యక్తిని మళ్ళీ మళ్ళీ నమ్మడం మీ నిర్ణయం. ఇక్కడే ఇప్పుడు మార్పు కనిపిస్తుంది. ఈసారి మీరు పాత తప్పులను గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి, ఒక అవకాశం లేదా ఒక ప్రతిపాదన మీ ముందుకు వచ్చినప్పుడు తొందరపడకండి. మీరే ఒక ప్రశ్న అడగండి. ఇది నా జీవితానికి ముందుకు తీసుకువెళుతుందా, లేక మళ్ళీ అదే పాత బాధల దగ్గరకు తీసుకెళ్తుందా? ఈ ఒక్క ప్రశ్న మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఆ 2 మార్గాల రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. మొదటి మార్గంలో భావోద్వేగాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం. ఈ మార్గంలో ప్రేమ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, కానీ జాగ్రత్త తక్కువ ఉంటుంది. రెండవ మార్గం అనుభవాన్ని గురువుగా తీసుకొని ముందుకు వెళ్ళడం. ఈ మార్గంలో వివేకం ఉంటుంది, సహనం ఉంటుంది, స్పష్టత ఉంటుంది. జాతక సూచనలు చెప్తున్నది ఏమిటంటే ఈసారి రెండో మార్గమే మీకు విజయాన్ని తీసుకురాగలదు. అది మీకు డబ్బు రూపంలో కావచ్చు, గౌరవం రూపంలో కావచ్చు, మనశ్శాంతి రూపంలో రావచ్చు. కానీ లాభం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 20 తర్వాత ఒక చిన్న శుభవార్త వినే అవకాశం కూడా కొందరికి కనిపిస్తుంది. ఇది నిలిచిపోయిన పని పూర్తి కావడం కావచ్చు, ఎదురు చూసిన సమాచారం రావచ్చు, లేదా ఒక కొత్త అవకాశం తలుపు తట్టడం కావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు వచ్చిన సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఎందుకంటే ఈసారి మీ అదృష్టం బయట నుంచి కారాదు, మీరు తీసుకునే సరైన నిర్ణయం రూపంలో వస్తుంది. గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చే 2 మార్గాలు మీ ముందు వస్తున్నాయి. ఒకటి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది, మరొకటి శాశ్వత లాభాన్ని ఇస్తుంది. ఆ రెండిటిలో సరైన మార్గాన్ని ఎంచుకుంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు ప్రారంభమవుతుంది. మోసాల నుంచి పాఠాలు నేర్చుకున్న మీనరాశి వారు ఇప్పుడు విజయాల వైపు అడుగు వేయాల్సిన సమయం వచ్చింది. మీ నిర్ణయమే మీ భవిష్యత్తు, మీ వివేకమే మీ రక్షణ, మీ ఆత్మవిశ్వాసమే మీ అదృష్టం. జూన్ 17, 18, 19 తేదీలు మీకు అదే విషయాన్ని గుర్తు చేయబోతున్నాయి. ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించండి, సరైన మార్గాన్ని ఎంచుకోండి. అప్పుడు మీరు ఊహించని లాభం మీ జీవితంలోకి ప్రవేశించి అవకాశంగా
బలంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.